హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిజిన్ ఆఫ్ సక్సెస్. ఓకేనండి, మనము ఇండియన్ పాలిటీకి సంబంధించి ఎం లక్ష్మీకాంత్ గారి బుక్ని ఫాలో అవుతున్నామండి. సో ఇక్కడ ఏంటి అంటే మనము ఓన్లీ ప్రాక్టీస్ బిట్స్ని అయితే ప్రాక్టీస్ చేస్తూ వెళ్తున్నామండి. అండ్ ఇప్పుడు మనకి మార్కెట్లో 6th ఎడిషన్ అనేది అవైలబుల్గా ఉంది. తెలుగులో మాత్రం 4th ఎడిషన్ వరకు మాత్రమే ఉంది. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే 6th ఎడిషన్లో యాడ్ చేసినటువంటి కంటెంట్ అంతా కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో మీరు కనుక మన ఛానల్కి న్యూగా విజిట్ అయ్యింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా మా కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా మన వీడియోస్ అనేది షేర్ చేయండి. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మన క్లాసెస్ అనేవి. ఎందుకంటే తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ లక్ష్మీకాంత్ చదువుతుంటారు, కానీ అప్డేట్ చేసుకుంటే సరి, అప్డేట్ చేసుకోకపోతే ప్రాబ్లమే కదా. సో మార్క్స్ అనేవి కోల్పోవచ్చు. ఓకేనా? సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా? సో ఇవాల్టి క్లాస్ ఏంటి అంటే యూనియన్ మరియు దాని భూభాగం, యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. దీనికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అయితే ఒక 10 మాత్రమే ప్రొవైడ్ చేశానండి. సో ఒక్కొక్క బిట్ చేసుకుంటూ అలా వెళ్తే కనుక హండ్రెడ్స్ ఆఫ్ బిట్స్ అనేది వస్తాయి ఈ మెయిన్లీ ఈ చాప్టర్లో. సో అలా చేయలేదండి, మనకి ఏవైతే ఇంపార్టెంటో అవి మాత్రమే నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. తర్వాత అన్ని ఇంపార్టెంట్ అండి మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఏం చెప్పచ్చు, మనము ఇప్పుడు ఒరిస్సా ఉంది. ఒరిస్సా పేరుని ఏ సంవత్సరంలో మార్చారంటే 2011 అని చెప్పచ్చు అనమాట. సో దాన్ని కూడా బిట్ చేయడం అనవసరం కదా. సో మనకి ట్రెండ్ని బట్టి మనం క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అందుకని చెప్పి అలాంటి బిట్స్ అనేవి నేను స్కిప్ చేశానండి. సో మీరు అలాంటివి ఇయర్స్ అని గుర్తు పెట్టుకోవాలి కాబట్టి ప్రాక్టీస్ చేస్తూ మీరు చదువుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇంకా క్లాస్లోకి వెళ్దామండి. సో ఈ యూనియన్ టెరిటరీ, సో యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ గురించి చూద్దామండి. సో అసలు ఈ లెసన్లో ఏముంది, ఓవరాల్గా ఈ లెసన్ ఏంటి అనేది ఈ యొక్క 5 టాపిక్స్ చదివితే మనకి తెలిసిపోతుందండి. ఓకేనా? సో ఫస్ట్ ఏంటి అంటే ఆర్టికల్స్. ఈ చాప్టర్లో కవర్ అయ్యే ఆర్టికల్స్ ఏంటి అంటే 1 నుండి 4 వరకు ఆర్టికల్స్ అనేవి కవర్ అవుతాయన్నమాట. తర్వాత సెకండ్ టాపిక్, ఈ సెకండ్ టాపిక్ ఏంటి, భారతదేశము మరియు బంగ్లాదేశ్ల మధ్య భూభాగాల ఒప్పందం. ఓకేనా? తర్వాత థర్డ్ టాపిక్, రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పరిణామ క్రమం. ఇందులో థార్ కమిటీ ఏంటి, జేవీపీ కమిటీ ఏంటి, ఫజల్ అలీ కమిషన్ ఏంటి అని చూడాలి. తర్వాత 1956 తర్వాత ఏర్పడినటువంటి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు. ఓకేనా? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయి, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయో తెలుసుకోవాలి. ఇక్కడ 4th ఎడిషన్కి 6th ఎడిషన్కి డిఫరెన్స్ ఇక్కడ నేను చెప్పాను చూడండి. న్యూ టాపిక్స్ అని తెలంగాణ ఒకటి, జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ అండ్ దాద్రా మరియు నగర్ హవేలీ మరియు డామన్ మరియు డయ్యూ. ఓకేనా? సో ఈ 3 గురించి కూడా మనం చెప్పుకోవాలి, న్యూ టాపిక్స్ కాబట్టి. సో 5th ఏంటి, పేర్ల మార్పు. ఓకేనా? సో ఇదిగోండి, ఈ 5 టాపిక్స్ అన్ని మీరు చదివితే ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. మనం ఈ చాప్టర్స్ అన్ని ఈ టాపిక్స్ అన్ని మనం డిస్కస్ చేసుకోకుండా, సో ఇదిగోండి ఈ 5 టాపిక్స్ అన్ని మీరు చదివితే ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. మనం ఈ చాప్టర్స్ అన్ని ఈ టాపిక్స్ అన్ని మనం డిస్కస్ చేసుకోకుండా ఏదైతే 6th ఎడిషన్లో యాడ్ చేశారో అవి మాత్రమే ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? అండ్ ఆ చాప్టర్కి సంబంధించి బిట్స్ అనేవి కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో నౌ మూవ్ ఆన్ టు అవర్ క్లాస్. దేశాల మధ్య భూభాగాల ఒప్పందం ఏంటో చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఏంటి అంటే ఈ మొత్తానికి నేను మీనింగ్ చెప్తానండి. ఓకేనా? చదివి చెప్పకుండా ఈ మొత్తానికి మీనింగ్ ఏంటో నేను చెప్తాను. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే 100వ రాజ్యాంగ సవరణ చట్టం 2015 ప్రకారం ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని భూభాగాలను వేరే దేశం అంటే బంగ్లాదేశ్కు, తర్వాత బంగ్లాదేశ్లో ఉన్నటువంటి భారతదేశానికి acquiring of certain territories by India and transfer of certain other territories to
Bangladesh in pursuance of the agreement and its protocol entered into between the governments of India అండ్ బంగ్లాదేశ్. ఏంటి అంటే 100వ రాజ్యాంగ సవరణ చట్టం 2015 భారతదేశం కొన్ని భూభాగాలను స్వాధీనం చేసుకోవడానికి మరియు మరికొన్ని ఇతర భూభాగాలను బంగ్లాదేశ్కు బదిలీ చేయడానికి ఈ సవరణ చట్టం అంటే 100వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది అమల్లోకి వచ్చిందనమాట. అయితే దీని నిర్వహణ, దీని ప్రోటోకాల్ భారత ప్రభుత్వము మరియు బంగ్లాదేశ్ ప్రభుత్వాల మధ్య జరుగుతుంది. ఓకేనా? సో దీని ప్రకారం ఏంటి అంటే ఇక్కడ చూడండి, అండర్ దిస్ డీల్ ఇండియా ట్రాన్స్ఫర్డ్ 111 enclaves టు బంగ్లాదేశ్ వైల్ బంగ్లాదేశ్ ట్రాన్స్ఫర్డ్ 51 enclaves టు ఇండియా. అంటే భారతదేశము 111 భూభాగాలను బంగ్లాదేశ్కు బదిలీ చేస్తే బంగ్లాదేశ్ 51 భూభాగాలను భారతదేశానికి బదిలీ చేస్తుందన్నమాట. నెంబర్ 1 కండిషన్ అన్నది. తర్వాత ఇన్ ఎడిషన్ ద డీల్ ఆల్సో ఇన్వాల్వ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ అడ్వర్స్ పొసెషన్. ఓకే, అడ్వర్స్ పొజిషన్స్ అంటే అదనంగా ఏంటి, ఈ ఒప్పందంలో ప్రతికూల ఆస్తుల బదిలీ కూడా ఉంటుందన్నమాట. అండ్ థర్డ్ వన్ ఏంటి, డిమార్కేషన్ ఆఫ్ 6.1 కిలోమీటర్ అన్డిమార్కేటెడ్ బార్డర్ స్ట్రెచ్ అన్నమాట. అంటే ఏంటి, దేశాల భూభాగాల పరిధిని 6.1 కిలోమీటర్ల మేర అన్డిమార్కేటెడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఈ 3 ప్రయోజనాల కోసము రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్ అంటే ఫస్ట్ షెడ్యూల్లో 4 రాష్ట్రాలకి సంబంధించి భూభాగాలను ఇప్పుడు రాజ్యాంగంలో మొదటి షెడ్యూల్లో 4 రాష్ట్రాల భూభాగాలకు సంబంధించినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఈ సవరణ చట్టం అనేది, ఈ రాజ్యాంగ సవరణ చట్టం అనేది సవరించిందనమాట, అమెండ్ చేసింది. ఓకేనా? ఆ రాష్ట్రాలు ఏంటి, అస్సాం, వెస్ట్ బెంగాల్, మేఘాలయ, త్రిపుర. సో ఇవన్నమాట. ఓకే, సో ఈ భూభాగాలను బదిలీ చేయడానికి మొదటి షెడ్యూల్లో ఉన్నటువంటి 4 రాష్ట్రాలకి సంబంధించిన నిబంధనలను ఈ సవరణ చట్టం అనేది సవరించడం జరిగింది. అయితే ఆ రాష్ట్రాలు ఏంటి, అస్సాం, వెస్ట్ బెంగాల్, మేఘాలయ, త్రిపుర. ఓకేనా? సో ఇదండి మనకి బంగ్లాదేశ్కి మన దేశానికి ఉన్నటువంటి ఒప్పందం. ఓకేనా? నెక్స్ట్ తర్వాత తెలంగాణ. సో ఇది మనందరికీ బాగా తెలుసండి, బాగా చదువుకున్నాం, చాలాసార్లు చదువుకున్నాం. ఓకేనా? సో ఇక్కడ ఏంటి అంటే జస్ట్ మనం బ్రీఫ్గా చెప్పుకుంటూ వెళ్దామండి. మనము ఇన్డెప్త్గా మనము ఏపీ హిస్టరీ కానీ, టీఎస్ హిస్టరీ కానీ, లేదా బైఫర్కేషన్ యాక్ట్ కానీ చదివినప్పుడు మనము దీని గురించి బాగా చదువుకొని ఉంటాము. ఇక్కడ మనకి జస్ట్ బ్రీఫ్గా అలా ఇచ్చారు కాబట్టి మనం అలానే చదువుకుంటూ వెళ్దాం. ఓకే, ఇక్కడ ఏంటి అంటే 2014లో ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రం అయితే ఏర్పడిందనమాట. అయితే ఫస్ట్ ఆంధ్ర రాష్ట్ర చట్టం 1953 ప్రకారము భాషా ప్రాతిపదికన ఏర్పడినటువంటిదే ఆంధ్ర రాష్ట్రం అన్నమాట. అయితే మద్రాసులో ఉన్నటువంటి కొంతమంది అంటే తెలుగు మాట్లాడే ప్రజలందరినీ తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి రాజధాని ఏది అంటే కర్నూలు ఉందన్నమాట. హైకోర్టు ఎక్కడ ఉంది, గుంటూరులో ఉంది. తర్వాత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఏం చేసింది అంటే హైదరాబాద్లో కూడా తెలుగు మాట్లాడే పీపుల్స్ అందరిని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో కలిపేసింది అనమాట. అప్పుడు ఏర్పడిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అయితే అప్పుడు క్యాపిటల్ని కర్నూలు నుండి హైదరాబాద్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అగైన్ 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అనేది ఆంధ్రప్రదేశ్ని 2 రాష్ట్రాలుగా విభజించడం జరిగింది. ఒకటి ఆంధ్రప్రదేశ్, 2 తెలంగాణ. సో ఇదండి మనకి తెలంగాణ గురించి ఇన్డెప్త్గా మీరు ఇందాక చెప్పాం కదా, టీఎస్ హిస్టరీ కానీ, ఏపీ హిస్టరీ కానీ, బైఫర్కేషన్ యాక్ట్లో మనము చదువుకుంటాం. ఓకే, తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్. ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క పాయింట్ మనకి తెలిసి ఉండాలి. ఎందుకంటే ఈ జమ్మూ కాశ్మీర్ స్టేట్ నుండి యూటీగా మారినప్పటి నుంచి మనకి ఎగ్జామ్స్ అనేవి అంతగా జరగలేదన్నమాట. అయితే జరిగాయి కానీ చాలా తక్కువ. సో రాబోయే ఎగ్జామ్స్లో మనకి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మినిమం మనము 2 or 3 మార్క్స్ అనేవి ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట. సో అందుకని ఈ టాపిక్లో ఎక్కడి నుంచి బిట్ వచ్చినా కూడా మనం రాసేలాగా ఉండాలి.
సో అందరు రాసే బిట్ మనము ఎక్స్పెక్ట్ చేయకూడదు. 100 మందిలో ఒకరు రాసే బిట్ మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఆ 100 మందిలో ఒకరే నువ్వై ఉండాలి. అలా ఉండాలి నీ ప్రిపరేషన్ అనేది. ఓకేనా? సో ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ గురించి తెలుసుకుందామండి. ఓకేనా? జమ్మూ అండ్ కాశ్మీర్కి మన భారత రాజ్యాంగంలో 370 అనే ఆర్టికల్ ఒక ప్రత్యేక హోదాని కల్పించడం జరిగిందనమాట. ఓకే, అది కూడా 2019 వరకు మాత్రమే. అయితే రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా ఏంటి దానిని ఏమంటారు అంటే ద కాన్స్టిట్యూషన్ ఆర్డర్ 2019 అనేది దానిని రద్దు చేయడం జరిగిందనమాట. ఇంతకుముందు దానిని ద కాన్స్టిట్యూషన్ ఆర్డర్ 1954 అని ఉండేదన్నమాట. దానిని రద్దు చేస్తూ వచ్చినదే ద కాన్స్టిట్యూషన్ ఆర్డర్ 2019 అప్లికేషన్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకేనా? సో the 2019 order extend to all provisions of the Constitution of India to Jammu and Kashmir also. అయితే ఈ ఇనాపరేటివ్ ఆర్టికల్ అనేది రాజ్యాంగ వచనంలో ఇంకా కొనసాగుతూనే ఉంది అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో తర్వాత ఏంటి ఫర్దర్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 bifurcated the erstwhile state of Jammu and Kashmir into two separate union territories, namely the Union Territory of Jammu and Kashmir and Union Territory of Ladakh. ఇక్కడ ఏంటి అంటే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 అనేది జమ్మూ కాశ్మీర్ అనే రాష్ట్రాన్ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది. ఒకటి జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతము, రెండవది లదాఖ్ కేంద్ర పాలిత ప్రాంతం అన్నమాట. ఓకే, తర్వాత The Union Territory of Jammu and Kashmir comprises of all districts of erstwhile state of Jammu and Kashmir. అయితే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలు ఏవైతే జిల్లాలు ఉన్నాయో అన్నీ కూడా ఇప్పుడున్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతమైనటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటాయి. ఎక్సెప్ట్ అంటే కార్గిల్ అండ్ లే ఈ 2 జిల్లాలు తప్ప ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా ఆ కేంద్ర పాలిత ప్రాంతంలోనే ఉంటాయి. ఇవి 2 కార్గిల్ అండ్ లే ఈ 2 కూడా లదాఖ్ కేంద్ర పాలిత ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో ఇదండి ఓవరాల్గా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి. ఇంకా మీరు దీన్ని ఇన్డెప్త్గా మనము కరెంట్ అఫైర్స్ వచ్చినప్పుడు చదువుకొని ఉంటే కనుక ఇన్డెప్త్గా మనము దీన్ని కవర్ చేసుకొని ఉండొచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా మొదట మనకి 1956 సంవత్సరంలో ఓన్లీ 14 స్టేట్స్ అండ్ 6 యూనియన్ టెరిటరీస్ మాత్రమే ఉండేవన్నమాట. నౌ ప్రజెంట్ 2019కి 28 స్టేట్స్ అండ్ 9 యూనియన్ టెరిటరీస్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ ఎన్ని ఉండేవి 7 యూనియన్ టెరిటరీస్ అనేవి ఉండేవన్నమాట. ఇప్పుడు మనకి 2 యూనియన్ టెరిటరీస్ అనేవి యాడ్ అయ్యాయి కదా. సో మొత్తంగా 9 అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గమనించాలి. క్వశ్చన్లో కనుక మనకి 2019 అడిగారా 2020 అని అడిగారా అని మనం జాగ్రత్తగా గమనించుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం 2020 ప్రకారంగా చూస్తే కనుక మనకి ఓన్లీ 8 యూనియన్ టెరిటరీస్ మాత్రమే వస్తాయి. ఓకే, సో అదేలాగో మనము తర్వాత డిస్కస్ చేసుకుందామండి. నెక్స్ట్ టాపిక్ వస్తుంది, అప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇది మనకి లక్ష్మీకాంత్ గారి బుక్లో లేదండి. సో మనకి ఎలాగో ఇప్పుడు టాపిక్ అనేది కవర్ అవుతుంది అని చెప్పి నేను ఇక్కడే చెప్పేస్తున్నాను. ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఏ ఎగ్జామ్కైనా యూపీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ అండ్ ఎస్ఎస్సి ఏ ఎగ్జామ్కైనా మనకి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి తెలిసిందే కదండి ఏంటి ఇప్పుడు 2 కేంద్ర పాలిత ప్రాంతాలు ఏంటేంటివి దాద్రా మరియు నగర్ హవేలీ మరియు డామన్ మరియు డియూ. ఈ 2 కేంద్ర పాలిత ప్రాంతాలని కూడా ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం జరిగింది. ఎందుకు అంటే ఫర్ బెటర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. ఓకే, మంచి పరిపాలన కోసము, తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన వ్యయాన్ని తగ్గించుకోవడం కోసము దీనిని అంటే ఈ 2 కేంద్ర పాలిత ప్రాంతాలని ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం జరిగిందనమాట. సారీ అండి. సో ఇక్కడ మనం దీని గురించి కొంచెం డిస్కస్ చేసుకుందామండి. ఏంటి అంటే ఈ 2 కేంద్ర పాలిత ప్రాంతాలను
కలపాలి అని చెప్పేసి ఒక బిల్ అయితే వచ్చిందండి. ఆ బిల్లే దాద్రా మరియు నగర్ హవేలీ మరియు డామన్ అండ్ డియు బిల్ 2019. సో వీటికి సంబంధించి ఈ బిల్లులో ముఖ్య అంశాలు ఏవున్నాయో చూద్దాం. ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ 2 కేంద్ర పాలిత ప్రాంతాలను కలిపి ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడమే ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ 2 కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా మన భారతదేశానికి పశ్చిమ దిశలో ఉన్నాయన్నమాట. అంటే గుజరాత్ సమీపంలోని పశ్చిమ తీరంలో ఉన్నాయి. అయితే ఇవి 2 కూడా పోర్చుగీసు వారి నుండి స్వాధీనం చేసుకోవడం జరిగిందనమాట. అయితే ఇక్కడ డయ్యూ అండ్ డామన్ గల్ఫ్ ఆఫ్ కాంబాట్ ద్వారా వేరు చేయడం జరుగుతుంది. సో ఈ 6 పాయింట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి స్టేట్మెంట్స్ రూపంలో కూడా అడగడానికి ఛాన్సెస్ అనేది ఉందన్నమాట. ఓకే, సో ఎందుకు ఇవి చేస్తున్నారు అంటే మెరుగైన పరిపాలన కోసం మరియు వివిధ పనుల నకిలీలను తనిఖీ చేయడానికి ఈ విలీనం అయితే జరుగుతుంది. తర్వాత వ్యయాన్ని తగ్గించుకోవడం కోసము దీనిని కలపడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెండు కూడా చిన్న చిన్న కేంద్ర పాలిత ప్రాంతాలే. అయితే వాటికి సపరేట్ బడ్జెట్స్ అన్ని కూడా ప్రవేశపెట్టకుండా ఒకే బడ్జెట్ అనేది ప్రవేశపెడితే సరిపోతుంది కదా. సో అలా కాస్ట్ని తగ్గించుకోవడం కోసము ఈ 2 కేంద్ర పాలిత ప్రాంతాలని ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం జరుగుతుందన్నమాట. అయితే లోక్సభలో ఈ బిల్లుని 2019 27 నవంబర్లో లోక్సభలో ఆమోదిస్తే రాజ్యసభలో 3 డిసెంబర్ 2019లో ఆమోదించడం జరిగిందనమాట. అయితే ఆర్టికల్ 240 సబ్ క్లాస్ 1ను సవరించి ఈ కేంద్ర పాలిత ప్రాంతాలను ఒకే కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం జరుగుతుందన్నమాట. అయితే తర్వాత ఇంకా ఏ మార్పులు చేయాలి అంటే రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్ని కూడా సవరించడం జరుగుతుంది. ఓకే, అయితే ప్రతి ఒక్క కేంద్ర పాలిత ప్రాంతానికి లోక్సభలో ఒక సీట్ అనేది కల్పించడం జరుగుతుందన్నమాట. దీని ప్రకారం ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం 1950 ప్రకారము ప్రతి యూనియన్ టెరిటరీకి ఒక లోక్సభ సీటు కల్పించడం జరుగుతుందన్నమాట. అయితే విలీనమైనటువంటి యూనియన్ టెరిటరీస్కి మాత్రము 2 లోక్సభ సీట్లు అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, సో దీని యొక్క జ్యూరిస్డిక్షన్ కనుక మనం చూసుకుంటే హైకోర్టు ఎక్కడ ఉందంటే ఇంతకుముందు ఏదైతే ఉందో ఇప్పుడు కూడా అదే కొనసాగుతుందన్నమాట. ఏది? బాంబే హైకోర్టు. ఓకే, ఇదండి మనకి సంబంధించి మెర్జర్ ఆఫ్ దాద్రా మరియు నగర్ హవేలీ అండ్ డయ్యూ అండ్ డామన్. ఓకే, సో ఇక్కడ 240 ఆర్టికల్ ఏంటి అంటే కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించే విధంగా నియమ నిబంధనలను రూపొందించడానికి రాష్ట్రపతికి ఉన్నటువంటి అధికారాలు. ఓకేనా, 240 ఆర్టికల్. ఓకేనా, సో ఇక్కడ డామన్ అండ్ డయ్యూ గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ చూద్దామండి. ఇక్కడ డామన్ అండ్ డియూ ఈ కేంద్రపాలిత ప్రాంతము 400 సంవత్సరాల కాలం పాటు పోర్చుగీసు రాజుల నియంత్రణలో ఉండేదన్నమాట. అయితే దీనికి 19 డిసెంబర్ 1961 ఈ పోర్చుగీసు రాజుల నుండి విముక్తి అనేది లభించిందనమాట. అయితే ఇదేంటి అంటే ఈ డయ్యీ అండ్ డామన్ అనేది గోవాలో ఉండేదన్నమాట. అప్పుడేంటి గోవా అయితే కేంద్రపాలిత ప్రాంతంగా ఉండేది. క్రమంగా ఈ గోవా అనేది రాష్ట్ర హోదాను పొందింది. తర్వాత ఈ డయ్యూ డామన్ అనేది కేంద్రపాలిత ప్రాంతంగా మారిందనమాట. అది కూడా ఎప్పుడు 30 మే 1987లో కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. ఓకే, తర్వాత ఈ డయ్యూ డామన్లో కేవలం 2 జిల్లాలు ఉంటాయి. అది డామన్ అండ్ డియూ. ఓకే, దీనిని భారతదేశంలో 12వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీనిని కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం జరిగింది. ఓకేనా, సో ఇది ఓవరాల్గా డయ్యూ డామన్ గురించి. తర్వాత దాద్రా నగర్ హవేలీ, సో ఇది సౌత్ మహారాష్ట్ర అండ్ నార్త్ గుజరాత్కి మధ్య ఉంటుందన్నమాట. అయితే ఇది 2 ఆగస్టు 1954లో పోర్చుగీసు వారి నుండి విముక్తి అనేది పొందడం జరుగుతుందన్నమాట. అయితే
1961 వరకు కూడా ప్రజలే ఎన్నుకున్నటువంటి పరిపాలకుడు ద్వారా అక్కడ అడ్మినిస్ట్రేషన్ అనేది జరిగింది. అయితే 10వ రాజ్యాంగ సవరణ చట్టం 1961 ద్వారా దీనిని యూటీగా మార్చడం జరిగింది, అంటే కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం జరిగింది. సో ఇదండి మనకి ఓవరాల్గా డయ్యూ డామన్ మరియు దాద్రా నగర్ హవేలీ గురించి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. మనకి లక్ష్మీకాంత్ గారి 6th ఎడిషన్లో లేదనమాట, మనం ఇక్కడ న్యూగా యాడ్ చేసుకున్నది. ఓకే, సో ఇంకా మనం బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేద్దామండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి? సో ఆప్షన్ 1 28 states 9 UTs, ఆప్షన్ 2 28 states 8 UTs, ఆప్షన్ 3 28 states 8 UTs, ఆప్షన్ 4 29 states 9 UTs. సో ఇక్కడ మనం ఒకటి గమనించాలి, క్వశ్చన్లో 2019 ఇచ్చారా 2020 ఇచ్చారా అనేది చూడాలన్నమాట. ఓకే, 2019 ప్రకారంగా మనకి ఏంటి అంటే 28 states 9 యూనియన్ టెరిటరీస్ వస్తాయి. 2020 గనక ఇస్తే మనకి క్వశ్చన్లో 28 states 8 యూనియన్ టెరిటరీస్ అనేవి వస్తాయన్నమాట. ఓకే, ఎందుకు అంటే మనకి దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూ ఇవి మనకి 26 జనవరి 2020 నుండి అమల్లోకి వచ్చాయండి. సో అప్పటి నుంచి మనకి 8 యూనియన్ టెరిటరీస్ అయితే ఉన్నాయన్నమాట. సో దాన్ని మనము జాగ్రత్తగా గమనించుకోవాలి. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమీ అడగలేదు, 2019-20 అడగలేదు కాబట్టి మనము ప్రస్తుతమే అనుకోవాలి, అంటే అప్పుడు 28 states 8 యూనియన్ టెరిటరీస్. ఓకేనా? సో సెకండ్ క్వశ్చన్ అండి, భారతదేశంలో కొత్త రాష్ట్రాలను చేర్చుకునే అధికారం ఈ క్రింది ఎవరికి గలదు? ఆప్షన్ 1 రాష్ట్రపతి, ఆప్షన్ 2 పార్లమెంట్, ఆప్షన్ 3 ప్రధానమంత్రి, ఆప్షన్ 4 పై ఎవరు కాదు. సో మీరు ట్రై చేయండి. ఓకేనా? సో ఎవరండి? ఆప్షన్ 2 పార్లమెంట్. ఓకేనా? సో ఆర్టికల్ 3 ప్రకారంగా పార్లమెంటుకు రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించే అధికారం అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఒక ఫైవ్ పాయింట్స్ ఉంటాయండి. సో అవి మాత్రం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, ఈ క్రింది వాక్యాలలో సరైన దానిని గుర్తించండి. సో స్టేట్మెంట్ 1, భారతదేశంలో ఉన్న ఏదైనా రాష్ట్ర సరిహద్దును మార్చే బిల్లును లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలంట. తర్వాత స్టేట్మెంట్ బి, రాష్ట్ర సరిహద్దులను మార్చే బిల్లు రాష్ట్రపతి సలహా మేరకి ప్రవేశపెట్టాలి. ఓకే, సో ఇప్పుడు ఆప్షన్స్ చూద్దామండి, ఏది కరెక్ట్ అని అడిగారు కదా. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 A, B, ఆప్షన్ 2 B మాత్రమే, ఆప్షన్ 3 A మాత్రమే, ఆప్షన్ 4 పై రెండు తప్పే. సో ట్రై చేయండి, ఒక్క 5 seconds టైం ఇస్తాను. ఓకేనా? ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 2 B మాత్రమే. ఓకే, సో ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఏదైనా రాష్ట్ర సరిహద్దును మార్చే బిల్లును రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఓకేనా? సో రాష్ట్ర సరిహద్దులను మార్చే బిల్లును రాష్ట్రపతి సలహా మేరకే ప్రవేశపెట్టాలి. అప్పుడు రాష్ట్రపతి ఏం చేస్తారంటే, ఏ రాష్ట్రం అయితే ఆ బిల్లును ప్రవేశపెట్టిందో ఆ సంబంధిత రాష్ట్ర శాసనసభకు పంపించడం జరుగుతుందన్నమాట. అంటే ఏంటి, ఒక సర్టెన్ టైం ఇచ్చి దానిపైన మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్పి రాష్ట్రపతి ఆ శాసనసభకు పంపిస్తారనమాట. అయితే ఇప్పుడు ఈ రాష్ట్రం అయితే నిర్ణీత సమయంలో తమ అభిప్రాయాలను వ్యక్తపరిచిందనమాట. అయితే అప్పుడు రాష్ట్రపతి దాన్ని ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు. ఓకే, తర్వాత నెక్స్ట్ 4th ఏంటండి, భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించాలని ఏర్పడిన డిమాండ్లను పరిశీలించడానికి మొట్టమొదటిసారిగా భారత ప్రభుత్వం ఈ క్రింది ఏ కమిషన్ను నియమించింది? సో ఇలా కూడా ఉంటాయండి మనకి క్వశ్చన్ అనేది. సో జాగ్రత్తగా చదివితేనే మనం ఇలాంటి టఫ్ క్వశ్చన్స్కి కూడా మనము ఆన్సర్ అనేది చేయగలం. ఓకే,
సో ఇక్కడ ఏమడుగుతున్నారు, మనకి 3 కమిషన్స్ అనేది వేశారు, కానీ ఇక్కడ ఏమడుగుతున్నారు, మొట్టమొదటి కమిషన్ ఏదనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ 1 వాంచు కమిషన్, ఆప్షన్ 2 ఫజల్ అలీ కమిషన్, ఆప్షన్ 3 లింగ్విస్టిక్ ప్రావిన్సెస్, ఆప్షన్ 4 పై ఏది కాదు. సో ఒక్కసారి మీరు ట్రై చేయండి. సో ఏంటండి ఆన్సర్, లింగ్విస్టిక్ ప్రావిన్సెస్. సో ఆన్సర్ అనేది మనకి ఆప్షన్ 3 అనేది అవుతుందన్నమాట. ఓకే, ఏంటి అంటే ఇక్కడ ఇప్పుడు స్వదేశీ సంస్థలు అన్నీ కూడా భారతదేశంలో కలవడం పూర్తిగా ఒక తాత్కాలిక ఏర్పాటు మాత్రమే. అయితే భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించాలని చెప్పి చాలా గొడవలు జరిగాయన్నమాట. అయితే ఎక్కువగా ఎక్కడి నుంచి వచ్చాయి అంటే దక్షిణ భారతదేశం నుండి రావడం జరిగిందనమాట. అయితే దీన్ని పరిశీలిద్దామని చెప్పి భారత ప్రభుత్వం అనేది జూన్ 1948లో ఎస్కే థార్ అధ్యక్షతన లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ అనే కమిషన్ని ఏర్పరిచిందనమాట. అయితే ఈ కమిషన్ ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చిందంటే డిసెంబర్ 1948లో దీనిని అంటే ఆ రిపోర్ట్ని ఇచ్చిందనమాట. ఇందులో ఈ కమిషన్ ఏం చెప్పింది అంటే భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించకూడదు, ఓన్లీ పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించాలని చెప్పి ఈ కమిషన్ చెప్తుంది. అయితే దీనికి ఎవ్వరు ఒప్పుకోరనమాట, మళ్ళీ వ్యతిరేకత అనేది కొనసాగడం జరుగుతుందన్నమాట. అయితే అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకొక లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిషన్ని ఏర్పాటు చేస్తుంది. ఓకేనా? సో ఇంకా రిమైనింగ్ అంతా కూడా మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఆన్సర్ ఏంటండి, లింగ్విస్టిక్ ప్రావిన్సెస్. ఓకే, తర్వాత 5th ఏంటండి, ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం దాద్రా మరియు నగర్ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చారు? సో ఇందాక చెప్పుకున్నాం కదండి, గుర్తుంటే ట్రై చేయండి. ఆప్షన్ 1 12, ఆప్షన్ 2 10, ఆప్షన్ 3 9, ఆప్షన్ 4 11. సో ఏంటండి, ఆప్షన్ 2 10వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము దాద్రా మరియు నగర్ హవేలీలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడం జరుగుతుంది. అయితే ఇది దాద్రా నగర్ హవేలీ అనేది 1954లో పోర్చుగీస్ వారి నుండి విముక్తి పొందడం జరిగింది. ఓకేనా? సో ఎందుకు ఇచ్చాను ఈ క్వశ్చన్ అంటే మనకి ఇప్పుడు దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యు రెండు కూడా ఒక కేంద్రపాలిత ప్రాంతంగా అయ్యాయి కదా. సో అక్కడ నుంచి సో కరెంట్ అప్డేట్ ఇవ్వకుండా ఏమో బ్యాక్ వెళ్ళొచ్చు కదా. సో దెర్ మే బీ ఎ ఛాన్స్. ఓకేనా? అందుకని చెప్పి ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం గోవా, డయ్యూ డామన్ భారత్లో విలీనం చేయబడ్డాయి? ఓకే, ఆప్షన్ 1 12th అమెండ్మెంట్, ఆప్షన్ 2 10th అమెండ్మెంట్, ఆప్షన్ 3 9th అమెండ్మెంట్, ఆప్షన్ 4 11th అమెండ్మెంట్. ఓకే, ఇందాక చెప్పాం కదా, సో దాని ప్రకారంగా ఆన్సర్ చేయండి చూద్దాం. సో ఏంటండి, ఆప్షన్ 1 12th అమెండ్మెంట్. ఓకే, సో 7th క్వశ్చన్ ఏంటండి, మన దేశంలో ఒక రాష్ట్ర సరిహద్దును మార్చే విధానం ఏ ఆర్టికల్లో పొందుపరిచారు? ఆప్షన్ 1 ఆర్టికల్ 3, ఆప్షన్ 2 ఆర్టికల్ 4, ఆప్షన్ 3 ఆర్టికల్ 368, ఆప్షన్ 4 పై ఏది కాదు. సో ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి మీరు. ఏంటండి ఆన్సర్, ఆప్షన్ 1 ఆర్టికల్ 3. ఓకేనా? ఈ ఆర్టికల్ ప్రకారంగా ఏంటి అంటే రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించే అధికారం అనేది పార్లమెంటుకి ఉంటుందన్నమాట. అయితే ఏంటి అంటే ఇక్కడ ఒక రాష్ట్రం యొక్క భూభాగాన్ని ఎక్స్టెండ్ చేయవచ్చు, లేదా ఒక స్టేట్ యొక్క భూభాగాన్ని లేదా తగ్గించవచ్చు, లేదా ఆ స్టేట్ యొక్క పేరును కూడా మార్చవచ్చు. అంతేకాకుండా ఒక రాష్ట్రం నుంచి కొంత భాగాన్ని తీసి ఒక న్యూ స్టేట్గా ఫామ్ చేయొచ్చు, లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలను కలపడం ద్వారా కానీ, లేదా రాష్ట్రాలకు చెందిన భూభాగాలను కలపడం ద్వారా కానీ, లేక ఏదైనా ప్రాంతాన్ని ఒక రాష్ట్రంలో కలపడం ద్వారా కానీ ఒక న్యూ స్టేట్ని ఫామ్ చేయవచ్చు. ఈ రైట్ అనేది పార్లమెంట్కి
ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇది ఆర్టికల్ 3 అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఆర్టికల్ 4 ఏంటి అంటే, ఇప్పుడు రాజ్యాంగం 4 ప్రకారం అంటే ఆర్టికల్ 4 ప్రకారం ఏంటంటే, నూతన రాష్ట్రాలను చేర్చుకోవడానికి లేదా స్థాపించడానికి, రెండవ ప్రకరణ ద్వారా మరియు నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి మరియు భూభాగంను, సరిహద్దులను లేదా పేర్లను మార్చడానికి, ఇది మూడవ ప్రకరణ ద్వారా చేయబడినటువంటి శాసనాలను 368వ ప్రకరణ కింద చేయబడిన సవరణలుగా పరిగణించబడవు. ఓకే, అనగా ఇదేంటి, ఈ విధమైన శాసనాలను సాధారణ శాసన ప్రక్రియ ద్వారా సాధారణ మెజారిటీతో ఆమోదించడం జరుగుతుందన్నమాట. ఇది 4th ఆర్టికల్. ఓకేనా? సో ఈ ఆర్టికల్స్ అని బాగా చూసుకోవాలండి. ఇక్కడ 4 ఆర్టికల్స్ అనేవి కవర్ అవుతాయి కదా, ఆ 4 ఆర్టికల్స్ కూడా మీరు థరోగా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, సో ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చానండి. సో మీరు దాన్ని నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా? సో హిమాచల్ ప్రదేశ్ ఎన్నో రాష్ట్రంగా ఏర్పడింది, త్రిపుర ఎన్నో రాష్ట్రంగా ఏర్పడింది, ఛత్తీస్గఢ్ ఎన్నో రాష్ట్రంగా ఏర్పడింది, సిక్కిం ఎన్నో రాష్ట్రంగా ఏర్పడింది. సో మీరు చదివి వాటికి నాకు ఆన్సర్ చేయండి. ఓకేనా? హోంవర్క్. తర్వాత జేవీపీ కమిటీలో సభ్యులు కింది వారిలో: ఆప్షన్ 1 జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ 2 వల్లభాయ్ పటేల్, ఆప్షన్ 3 పట్టాభి సీతారామయ్య, ఆప్షన్ 4 పై అందరూ. ఓకే, సో ఇందాక చెప్పుకున్నాం కదా, లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ అని మొట్టమొదటిగా ఏర్పడిన థార్ అధ్యక్షతన ఏర్పడినటువంటిది లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ అనే కమిటీ అండి. అయితే దీనిని చాలామంది ఒప్పుకోరనమాట, చాలా వ్యతిరేకత అనేది వస్తుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇంకొక లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ని ఏర్పాటు చేస్తుందన్నమాట. అది 1948లో ఏర్పాటు చేస్తుంది. అయితే ఇందులో జవహర్లాల్ నెహ్రూ గారు, వల్లభాయ్ పటేల్ గారు, పట్టాభి సీతారామయ్య గారు మెంబర్స్గా ఉంటారనమాట. సో దీనిని బట్టి ఈ కమిటీని జేవీపీ కమిటీగా పేరు మార్చడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కమిటీ అనేది 1949లో నివేదిక ఇస్తే ఏం చెప్పింది అంటే, ఇది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాషను లాంఛనంగా వ్యతిరేకించింది. అంటే భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించకూడదని చెప్పిందనమాట. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్ అండి. 1950లో భారత యూనియన్లోని రాష్ట్రాలను A, B, C, D భాగాలుగా వర్గీకరించారు. అయితే వీటికి సంబంధించి క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. ఓకే, పార్ట్ ఏ ఏంటి? బ్రిటిష్ పాలిత గవర్నర్ ప్రావిన్సులు. ఆప్షన్ 1 పార్ట్ బిలో శాసనసభ కలిగిన స్వదేశీ సంస్థానాలు. ఆప్షన్ 3 పార్ట్ సి అండమాన్ మరియు నికోబార్. ఆప్షన్ 4 పార్ట్ డి బ్రిటిష్ ఇండియా చీఫ్ కమిషనర్ల ప్రావిన్సులు. సో ఇందులో సరైనవి ఏంటో అడిగారు కదా. ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 A, B, ఆప్షన్ 3 A, D, ఆప్షన్ 4 పైవన్నీ. సో ట్రై చేయండి, చూద్దాం. సో ఏంటండి ఆన్సర్ మనకి ఆప్షన్ 2 A, B. అయితే ఇక్కడ ఏంటి అంటే 1950లో భారత యూనియన్లోని రాష్ట్రాలు 4 భాగాలుగా విభజించడం జరిగిందనమాట. అయితే పార్ట్ ఏలో ఏంటి అంటే, ఈ పార్ట్ ఏలో బ్రిటిష్ పాలిత గవర్నర్ ప్రావిన్సులు ఉంటాయి. పార్ట్ బిలో శాసనసభ కలిగిన స్వదేశీ సంస్థానాలు ఉంటాయి. పార్ట్ సిలో బ్రిటిష్ ఇండియా చీఫ్ కమిషనర్ల ప్రావిన్సులు ఉంటాయి. పార్ట్ డిలో అండమాన్ నికోబార్ దీవులు ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనకి గమనిస్తే ఆప్షన్ 3 అండ్ 4 అనేది రాంగ్ అండి. పార్ట్ సి అనేది బ్రిటిష్ ఇండియా చీఫ్ కమిషనర్ల ప్రాంతాలు ఉండాలి. పార్ట్ డి అనేది అండమాన్ మరియు నికోబార్ దీవులు ఉండాలి. సో ఇవి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? సో ఆన్సర్ ఏంటి? A, B అనేది కరెక్ట్ అవుతుందన్నమాట. ఓకే,
సో ఇవ్వండి మనకు ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి. సో ఇందులో కూడా మనకి దాదాపుగా కవర్ అయిపోయినట్టే, 90% అనేది కవర్ అయినట్టేనండి మనకి సబ్జెక్ట్ కూడా. ఇంకా రిమైనింగ్ ఏంటి అంటే మనకి ఒక 1956 తర్వాత ఏర్పడినటువంటి స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అన్నమాట. ఓకే, ఫస్ట్ మహారాష్ట్ర, గుజరాత్ అండ్ దాద్రా అండ్ నగర్ హవేలీ, గోవా, డయ్యూ డామన్, పుదుచ్చేరి, తర్వాత నాగాల్యాండ్ అండ్ హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, మేఘాలయ అండ్ సిక్కిం. నెక్స్ట్ ఏంటి 9th మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా అండ్ ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ అండ్ తెలంగాణ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో వీటి గురించి మీరు చదువుకోవాలి, వీటి నుంచి ఎలా ఉంటే అలా గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా? ఓకే, సో నేను ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది సరిపోతుందండి. ఏంటి అంటే ఇక్కడ మీరు 4th ఎడిషన్ చదివిన తర్వాత మన వీడియో ఒక్కసారి చూస్తే సరిపోతుంది. ఓకేనా? ఇంకా మీరు 6th ఎడిషన్ని చదవక్కర్లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.